హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను అప్పు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేశాను. నాతో పాటు మీరు కూడా చూస్తారని వీడియో షూట్ చేశాను. రండి, మీరు కూడా చూద్దురు ఎలా తయారు చేశాను. మీరు కూడా ఇలా తయారు చేసి పెట్టుకుంటే మీకు అప్పటికప్పుడు మనం యూజ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసం మనం అల్లం ఇంకా వెల్లుల్లి సమానంగా తీసుకోవాలి. వీటిని మనం ఇప్పుడు చెక్కు తీసుకొని పొట్టు తీసుకొని వాడుకోవాలి. ఇలా నేను మొత్తం పీల్ చేసేసాను అనమాట. ఆ వెల్లుల్లి ఇంకా అల్లం ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటి రెండింటిని మనం సమానంగా తీసుకోవాలన్నమాట. నేను 600 గ్రామ్స్ వెల్లుల్లి, 600 గ్రామ్స్ అల్లం తీసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత మీరు కూడా చేసుకోవచ్చు. రెండింటిని కలిపి మిక్సీలో పేస్ట్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం పేస్ట్ అయిన తర్వాత చెక్క పక్కగా అవుతుంది కదా, అట్లా అయినప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇలా అవుతున్నప్పుడు లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఇంకా మనం పసుపు కూడా వేసుకోవాలన్నమాట. లైట్గా వేసుకుంటే మనకి స్మెల్ ఉంటుంది కదా, అలా రాకుండా కొంచెం మంచిగా ఫ్రేగ్రెన్స్ వస్తుంది. నేను ఇలా వేసుకున్నాను. చూసారు కదా, ఇలా నీట్గా పేస్ట్ అయిపోయింది స్మూత్గా. ఎంత బాగుందో అసలు చూడటానికి కదా, ఏదో పాలకోవలాగా అనిపిస్తుంది తినడానికి. ఇలా చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, 600 గ్రామ్స్ 600 గ్రామ్స్కి ఎంత వచ్చిందో. ఇది కిలో జార్ అనమాట. నేను డిమార్ట్లో తీసుకొచ్చుకున్నాను. యాక్చువల్లీ కంటైనర్ గ్లాస్ అవుతే మనకి చాలా బాగుంటుంది. నేను ఇది ఆల్రెడీ ఉండింది కాబట్టి దీంట్లోనే స్టోర్ చేసుకుంటున్నాను. ఇది ఈజీగా మనకు 3 to 4 months వరకు వస్తుంది. సో ఇలా నేను కంటైనర్లో పెట్టేసుకున్నాను అనమాట. టైట్గా కంటైనర్లో లాక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 3 to 4 months వస్తుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. చాలా మంచిగా అయితే వచ్చింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. Please like, share and subscribe to my channel. Bye bye.